సహస్ర హత్య కేసులో నేడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. మధ్యాహ్నం 12 గంటలకు బాలానగర్ డీసీపీ ప్రెస్ మీట్ లో హత్య కేసు వివరాలు వెల్లడించనున్నారు. కూకట్పల్లి బాలిక మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లుగా గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఇంటి పక్కన ఉంటున్న బాలుడు దొంగతనం చేసేందుకు వెళ్లి హత్య చేసినట్లుగా నిర్ధారించారు. దొంగతనం ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో, ఎవరైనా అడ్డొస్తే ఎలా తప్పించుకోవాలో పక్కా ప్లాన్ చేసుకున్నాడు బాలుడు. ఇంట్లో దేవుడి దగ్గర హుండి పగలగొట్టడానికి ప్రయత్నించాడు బాలుడు. ఇంట్లో చొరబడి 80,000 దొంగతనం చేశాడు. బాలుని బాలిక గమనించడంతో సహస్ర గొంతు కోశాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకూడదని కత్తితో విచ్చలవిడిగా దాడి చేశాడు. ప్లాన్ అంతా ఒక పేపర్ పై రాసి పెట్టుకుని అమలు చేశాడు. ఇంగ్లీష్లో దొంగతనం గురించి రాసుకుని అమలు చేశాడు ఈ బాలుడు. సహస్ర హత్య కేసులో నేడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. మధ్యాహ్నం 12 గంటలకు బాలానగర్ డీసీపీ ప్రెస్ మీట్ లో హత్య కేసు వివరాలను వెల్లడించనున్నారు. కూకట్పల్లి బాలిక మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లుగా గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఇంటి పక్కన ఉంటున్న బాలుడు దొంగతనం చేసేందుకు వెళ్లి హత్య చేసినట్లుగా గుర్తించారు. సహస్ర హత్య కేసు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, సహస్ర హత్య కేసులో నేడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. సీన్ రీకన్స్ట్రక్షన్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? కూకట్పల్లిలో జరిగిన సహస్ర హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. నిందితుడు ఇంటి పక్కనే ఉండే మైనర్ యువకుడిగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి పూర్తి వివరాలను ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి మీడియా ముందు ఉంచబోతున్నారు. అయితే అసలు ఇన్సిడెంట్ అనేది ఎలా జరిగింది అనే దానికి సంబంధించి ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అతనితో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి మొత్తం జరిగినటువంటి తీరు మొత్తాన్ని కూడా పోలీసులు ఐడెంటిఫై చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి రికార్డ్ అనేది మెయింటైన్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి అసలు ఇన్సిడెంట్ అనేది ఆ రోజు ఏం జరిగింది, పోలీసులు ఎలా ఐడెంటిఫై చేశారు, నిందితుడు దొంగతనానికి వెళ్ళి పాపను ఎలా హత్య చేశాడు అనేది ఎగ్జాక్ట్ స్పాట్ నుంచి నేను మీకు ఒకసారి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి ఇక్కడ ప్రజెంట్ విజువల్స్లో కనిపిస్తున్నది, ఇక్కడ ఏదైతే రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో బిల్డింగ్ కనిపిస్తుందో G+4గా ఉన్నటువంటి బిల్డింగ్ ఇది. సో ఇందులోని 4th ఫ్లోర్లో నిందితుడు ఉంటారు. అతని కుటుంబం ఇక్కడే నివసిస్తూ ఉంటుంది. తల్లి పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు డైలీ కూలివారి పనులకు వెళ్తుంటారని సంగతి తెలుస్తోంది. అయితే ఇక్కడ 18వ తారీఖున ఇక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి రైట్ సైడ్ లో కనిపిస్తున్నది మనకి ఇక్కడ కొన్ని కేబుల్ డిష్లు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ టెర్రస్ లో కనిపిస్తున్న ఇల్లు ఏదైతే ఉందో ఇది సహస్ర వాళ్ళ ఇల్లు. సో 18వ తారీఖున ఇన్సిడెంట్ ఆ హత్యకు పాల్పడినటువంటి రోజు వాస్తవానికి నిందితుడు తను దొంగతనం చేయాలని డిసైడ్ అయ్యాడు. దొంగతనానికి సంబంధించినటువంటి పూర్తి విషయాన్ని కూడా తను ఒక పేపర్ మీద రాసుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళాలి,
గ్యాస్ కట్టర్ వెళ్ళి లోపల గతంలో ఏప్రిల్ 18వ తారీఖున సహస్ర పుట్టినరోజున తన అక్కతో కలిసి ఆమె సహస్ర బర్త్డే వేడుకల్లో పాల్గొన్న తర్వాత అక్కడ ఖరీదైనటువంటి బ్యాట్ ఉంది, అలాగే 80,000 రూపాయలు, దాదాపు 80,000 రూపాయల వరకు ఉన్న హుండీ అనేది ఉంది. ఆ హుండీని బద్దలు కొట్టి క్యాష్ దొంగిలించాలి, బ్యాట్ దొంగిలించాలనేది తన యొక్క ప్రాథమికంగా అనుకున్నటువంటి విషయము. సో అందులో భాగంగానే మొన్న 18వ తారీఖున ఇంట్లో ఎవరూ లేరు అనుకుని తను ఒక్కసారిగా 4th ఫ్లోర్లో ఉన్న వ్యక్తి కాస్త ఇక్కడ 3rd ఫ్లోర్కి రావడం జరిగింది. 3rd ఫ్లోర్లో మనకి ఇక్కడ గ్రిల్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఆ 2 బిల్డింగ్లకు మధ్య ఉన్నటువంటి చిన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో నుంచి తను తన అపార్ట్మెంట్లో నుంచి పక్క అపార్ట్మెంట్లోకి అలా దూకి సహస్ర వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. అయితే వాస్తవానికి తను అదే రోజున స్పోర్ట్స్ ఇంట్లో అది స్కూల్లో స్పోర్ట్స్కు సంబంధించినటువంటి అకేషన్ ఉండటం వల్ల తన రోజు స్కూల్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. అయితే అప్పటికే తన సోదరుడిని తండ్రి డ్రాప్ చేయడానికి వెళ్ళిన తర్వాత ఇక ఇంట్లో తల్లేమో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళందరూ వీళ్ళకి వెళ్ళారు కాబట్టి ఇక పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారు, ఇంట్లో ఎవరు ఉండరు అన్న ఉద్దేశంతోనే తను అలా గోడ దూకి రావడం జరిగింది. కానీ ఆ రోజు సహస్ర స్పోర్ట్స్ ఉండటం వలన ఇంట్లోనే ఉండిపోయింది. సో ఈ క్రమంలోనే ఒక్కసారిగా లోపలికి వెళ్ళిన వ్యక్తికి కాస్త తను కనిపించే వరకు ఎలాగైనా దొంగతనం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే పాప అడ్డు తిరిగింది, తనను ఎదురు తిరిగేటువంటి ప్రయత్నం చేసింది. అతను నిందితుడి వయసు 15 సంవత్సరాలు ఉంటుంది, పాప వయసు 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా తను అతనితో ఫైట్ చేసింది. ఈ క్రమంలోనే తను పేపర్లో రాసుకున్న విధంగా మొత్తం గ్యాస్ కట్టర్లను కట్ చేసైనా సరే గ్యాస్ ఓపెన్ చేసి అంతా డబ్బులు దొంగిలించిన తర్వాత ఎస్కేప్ అవ్వాలని తను చూసినటువంటి కొన్ని క్రైమ్ అన్నిటిని కూడా గుర్తు తెచ్చుకొని కొన్ని వెబ్ సిరీస్లలో తను చూసినటువంటి సీన్స్ మొత్తాన్ని కూడా ఒక్కసారిగా నోటిఫై చేసుకొని ఆ రకంగా లోపలికి వెళ్ళి దొంగతనానికి పాల్పడేటువంటి సందర్భంలోనే ఒకసారిగా పాప అడ్డు తగలడంతో తను గ్యాస్ కట్టర్లతో ఏదైతే వాటిని గ్యాస్ను కట్ చేయాలన్నటువంటి ఉద్దేశం, ఆ వైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేయాలనుకున్న ప్లాన్ కాస్త తీసుకెళ్లినటువంటి కత్తితో పాపను ఇష్టానుసారంగా అతి కిరాతకంగా పొడిచి చంపడం జరిగింది. సో ఇలా నిందితుడు యొక్క మర్డర్కు పాల్పడ్డాడు. అయితే తనను కనిపెట్టడం అనేది చాలా కష్టతరంగా మారింది. అసలు ఎవరు ఈ ఇన్సిడెంట్కి పాల్పడ్డారు అనేది పోలీసులకు ఇటీవల కాలంలో పెద్ద సవాల్గా మారింది. నిన్న పేరెంట్స్ సైతం నిందితుడిని పట్టుకోకపోతే మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేసేందుకు కూడా వెనకాడమని హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిన రోజున ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆ నిందితుడు తను సహస్ర వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటాన్ని ఐడెంటిఫై చేసి వెళ్ళాడు కానీ తిరిగి రాలేదు అన్న విషయం గ్రహించిన తర్వాత ఆమె ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు క్లూను సంపాదించి ఆ రకంగా తన అదుపులోకి తీసుకుని విచారించిన నేపథ్యంలోనే అతను చేసినటువంటి మర్డర్ అనేది బయటపడింది. సో ఇవాళ ఈ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా ఇంకా అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి పైగా సీన్ రికన్స్ట్రక్షన్ చేసిన తర్వాత నిందితుడిని ఒకవైపున ఇవాళ కోర్టులో హాజరుపరిచి జువైనల్ హోమ్కు తరలిస్తారు, మైనర్ కాబట్టి. సో పూర్తి వివరాలను ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు సైబరాబాద్ సిపి అవినాష్ మోహంతి వెల్లడించబోతున్నారు. అయితే రత్నకుమార్, బాలుడి తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? వారికి గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా? ఇలాంటి ఘటనలు పాల్పడిన ఏమైనా దాఖలాలు ఉన్నాయా? రత్నకుమార్, వాస్తవానికి ఈ ఇన్సిడెంట్ అనేది పూర్తిగా ఒక దొంగతనం కాస్త అది ఒక్కసారిగా దురదృష్టకరంగా జరిగినటువంటి ఇన్సిడెంట్గానే చాలామంది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అతను మైనర్ గురించి అడిగినప్పుడు వీళ్ళందరూ కూడా 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఇటువైపున సహస్ర ఫ్యామిలీ దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్లో ఏదైతే ఉందో ఈ బిల్డింగ్లోనే ఇక్కడ పెంట్ హౌస్, ఇది G+3గా ఉంది. పైన పెంట్ హౌస్లో సహస్ర ఫ్యామిలీ నివసిస్తూ ఉంటుంది. మరి పక్కన ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ బిల్డింగ్లో 4th ఫ్లోర్లో గత 3 సంవత్సరాల నుంచి నిందితుడి ఫ్యామిలీ కూడా నివసిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళ గురించి అడిగినప్పుడు ఎటువంటి గత నేర చరిత్ర అనేది కూడా ఏమీ లేదు. కేవలం ఆ లోపల ఉన్నటువంటి అంటే 15 సంవత్సరాల యువకుడికి, ఆ మైనర్కి, నిందితుడికి లోపల ఆ ఇంట్లో ఉన్నటువంటి ఖరీదైన బ్యాటు, అలాగే మరోవైపున అక్కడ హుండీ కనిపిస్తూ ఉండడం, తరచూ ఆడుకోవడానికి వచ్చినప్పుడు, పిల్లలతో మాట్లాడటానికి వచ్చినప్పుడు ఆ హుండీ కనిపించడం, ఇవన్నీ చూసి వాటిని ఎలాగైనా దొంగలించాలి అనేటువంటి ఉద్దేశం కలిగిన తర్వాత తను కొంతకాలం పాటు క్రైమ్ సీన్లు, వెబ్ సిరీస్లు, వీటి యొక్క ఇన్స్పిరేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. వీటిల్ని ఇన్స్పైర్ అయ్యే యొక్క దొంగతనానికి ప్లాన్ చేసుకున్నాడు. అదంతా కూడా పేపర్లలో రాసుకోవటం జరిగింది. ఎలా దొంగతనానికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఏం చేయాలి, వచ్చేటప్పుడు ఎవరికి ఆనవాళ్లు లేకుండా అటు గ్యాస్
ఓపెన్ చేసైనా సరే అది ఎవరిని లోపల అనవాళ్ళు గుర్తుపట్టకుండా అవసరమైతే బ్లాస్ట్ చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలన్నీ కూడా కొన్ని వెబ్ సిరీస్లను చూసి ఆలోచన చేశాడు. అందులో భాగంగానే దీని అంతా అప్లై చేయడంలో భాగంగా లోపలికి వెళ్ళినప్పుడు ఎవరూ లేరనుకొని ఇంట్లోకి దొంగతనానికి వెళ్తే ఒక్కసారిగా సహస్ర తారసపడింది. ఇంకా ఆమెను ఆక్రమంలోనే ఆమె అడ్డు తొలగించుకోవడం కోసం ఎలాగైనా దొంగతనం చేయాలన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళారు. కాబట్టి అంత టిపికల్ మైండ్ సెట్తో ఉన్న వ్యక్తి కాస్త ఆమెను హత్య చేసేందుకు కూడా వెనకాడలేదు. ఇష్టానుసారంగా తనను కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా చంపడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్లో కింద చూడొచ్చు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనేది. ఇప్పటికే పోలీసులు ఇంటి దగ్గర నిన్న అతను మైనర్ నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు మోహరించారు. మరోవైపున ఆ కాలనీ వాసులందరూ కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఇక్కడ ఆల్రెడీ బందోబస్తులో ఉన్నారు. ఎందుకంటే ఏ క్షణమైనా సరే సీన్ రికన్స్ట్రక్షన్ చేసి ఒకసారి హత్య జరిగినటువంటి తీరును కూడా పోలీసులు పూర్తిగా నిర్ధారణ చేసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పూర్తిగా ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా పోలీసుల మోహరింపుతోనే ఉంది. ఇటీవల మధ్యాహ్నం ప్రాంతంలో ఖచ్చితంగా 1 గంటకు సైబరాబాద్ సిపి అసలు ఇన్సిడెంట్ జరిగిన తీరు మొత్తాన్ని కూడా మీడియాకు వివరించబోతున్నారు. అయితే రత్నకుమార్ కుకట్పల్లి బాలిక మర్డర్ కేసును అయితే పోలీసులు ఛేదించారు. 10వ తరగతి బాలుడు అక్కడ స్థానికంగా ఉండే బాలుడే హత్య చేసినట్లయితే గుర్తించారు. ఇదంతా విన్న అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ బాలిక తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఏమంటున్నారు? ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ అనేది కలకలం సృష్టించింది. ఇంత అత్యంత కిరాతకంగా తమ మధ్య నివసిస్తున్న వ్యక్తులే ఇంత దారుణానికి పాల్పడ్డాడు. ఒక మైనరు యువకుడు తను ఎప్పుడు అంటే రోజు స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఆడుకుంటూ ఉండేవాళ్ళు కాస్త ఇంత పెద్ద నేరం చేశారా అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం కొంతమందిని ప్రశ్నించినప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు, ఇది అసలు ఈ ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది అని మేమేమాత్రం భావించలేదు. పిల్లలందరూ కూడా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు తప్ప ఏనాడు కూడా మాకు వాళ్ళ మీద కనీసం ఒక అనుమానం కూడా కలగలేదు, లేకపోతే దూరం పెట్టేవాళ్ళం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. మరోవైపున ఇటు సహస్ర తల్లిదండ్రులు వాళ్ళు తండ్రి మెకానిక్ గా పనిచేస్తూ ఉంటాడు, తల్లి ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తూ ఉంటుంది. సో ఒక రకంగా వాళ్ళు బాగానే ఇటు ఇద్దరు పిల్లలతో కలిసి చాలా సంతోషంగా నివసిస్తూ ఉన్నారు. మరోవైపు నిందితుడు కుటుంబం ఇటు వాళ్ళు డైలీ వారీగా కూలి పనులకు వెళ్తూ ఉంటారనే విషయం తెలుస్తుంది. అయితే ఫ్యామిలీలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా తన్ని క్రైమ్ మైండ్ సెట్ వైపు మార్చింది. ఇక ఇది తొలిమెట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇక ముందు ముందు కూడా ఇటువంటి ఆలోచనలు చేసి దొంగతనాలు చేయాలి, ఎక్కువ డబ్బులు అనేవి తనకి కావాలి అన్నటువంటి ఆలోచన వచ్చిన తర్వాత ఈ 10వ తరగతి స్టేజ్లోనే ఈ దొంగతనాన్ని ఎలా చేయాలి అనే దాని మీద స్మార్ట్ ఫోన్ల ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. తను రోజు తన దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లో ఆ వీడియోలు మొత్తం చూడటం, కొన్ని వెబ్ సిరీస్లు ఓపెన్ చేసుకొని దొంగతనాలు ఎలా చేయాలి, అలాగే వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎవరైనా పట్టుకున్నప్పుడు ఏం చేయాలి అనేది పూర్తిగా కొన్ని సిరీస్లను చూసి ఇన్స్పైర్ అయ్యి దాన్ని అప్లై చేయాలన్న ఉద్దేశంతోనే తను వీళ్ళ ఇంటిలో బ్యాట్ కనిపించటం, అలాగే సహస్ర వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి హుండీ వాటిని టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడాలన్న ఉద్దేశంతోనే తను ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రస్తుతం కాలనీలో కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వచ్చిపోయే వాళ్ళు కూడా ఇలాంటి దారుణ ఘటన ఇక్కడ మా ఏరియాలో జరుగుతుందని కూడా మేము ఎప్పుడూ అనుకోలేదు అనేటువంటి కొంత ఆందోళన అయితే వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.